హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 109. ఏమైందిరా అని కంగారు పడుతున్న తండ్రిని చూసి, ఏమీ లేదు నాన్న, ఒక పెద్ద పురుగు ఈ మధ్య నా వెనక వెనక తిరుగుతూ ఉందని కోపంగా చెప్పింది దితి. ఆ పురుగు ఏంటో దొంగ చూపులు చూస్తున్న శక్తిని చూడగానే ధృతికి అర్థం అయిపోయి చిన్నగా నవ్వుతూ ఉంటే, అదేంటమ్మా, వెంటపడి మరి నిన్నొక్కదాన్నే కరవడం ఏంటి అని అడిగాడు కిరణ్. అంటే ఆ పురుగుకి ఈ మధ్య అక్క మీద లవ్ స్టార్ట్ అయిందంట పెదనాన్న, అంది ధృతి వెటకారంగా. తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు ఏంటని హైందవి పూజ ముగించుకుని లోపలికొచ్చి మనవరాలు తల మీద ఒక్కటేసి పక్కన కూర్చోవడంతో, నానమ్మ నెత్తి మీద కొడితే బుర్రలో గుజ్జు అరిగిపోయి మంద బుద్ధి పుడుతుందని నువ్వే చెప్పి తల మీద కొట్టేది కూడా నువ్వేనా అని కోపంగా తల రుద్దుకుంటూ అడిగింది ధృతి. నిజమే, మందబుద్ధి వస్తుంది కానీ అది మతి ఉన్నవాళ్ళకి కదా. నా మనవళ్ళు మనవరాళ్లలో ఎవరికీ అంత గుజ్జు లేదు కాబట్టి నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అంది హైందవి. నానమ్మ అని దితి చందు ధృతి కీచుగా అరిచారు. ఆవిడ సెంటెన్స్ కి వాళ్ళ అరుపులకి నవ్వాగక శక్తి గట్టిగా అరిచేసరికి దితి ఉక్రోషంగా మూతి ముడుచుకొని చూస్తే, మా బావ ముందు మమ్మల్ని ఇంత ఇన్సల్ట్ చేస్తావా అని ధృతి ఇంకా చందన గోలగోల చేశారు. అబ్బబ్బా అమ్మా, నువ్వు కూడా మామూలుదానివి కాదు, వాళ్ళకి ఏ మాట అంటే నచ్చదో అదే చేసావు కదా అని ఆ గోల భరించలేక కిరణ్ తల పట్టుకుంటే వీరు నవ్వుకుంటూ కూర్చున్నాడు. వేడివేడిగా ఉప్మా, పెసరట్టు, అల్లం చట్నీ, టమాటా చట్నీతో పాటుగా పూరి కుర్మా కూడా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి, అందరూ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయండి అని మైథిలి వాళ్ళు పిలవడంతో, వెళ్దాం రా బావా అని పిలిచింది దితి. శక్తి వాళ్ళంత తప్ప ఇంకెక్కడ ఫ్రీగా మూవ్ అవ్వలేడు కాబట్టి దితి మైథిలి పిలిచినప్పుడు మరొకసారి పిలవడంతో లేచి నిలబడేసరికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళగానే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు శక్తి. శక్తి స్టడీగానే నడవడం గమనించి, ఏరా అబ్బాయి, నొప్పులు తగ్గినట్టున్నాయి కదా అని హైందవి అనగానే, అయ్యయ్యో మళ్ళొస్తుందమ్మమ్మ అని శక్తి కాలు వైపు చూసుకునేసరికి ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడో అనుకుంది దితి. అబ్బో అనుకున్నారు ధృతి చందు. అన్నట్టు ప్రభాకర్ చెప్పిన విషయం గురించి ఏం చేశావరా అని హైందవి అడిగేసరికి అందరూ అలర్ట్ మోడ్ లోకి వచ్చి ఆవిడ ఏ విషయం గురించి మాట్లాడుతుందో అర్థం కాక చూస్తూ ఉంటే, నాకు తెలిసిన కొన్ని మ్యాచెస్ వాళ్ళకి చెప్పానమ్మా, అలాగే మ్యాట్రిమోనీ సైట్స్ లో కూడా పెడితే ఖచ్చితంగా మంచి అమ్మాయిలు దొరుకుతారని చెప్పానని అన్నాడు వీర్. వాళ్ళు అసలు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాకపోవడంతో, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మావయ్య అన్నాడు శక్తి. కరణ్ పెళ్లి గురించి శక్తి అన్నాడు కిరణ్. ఏంటి, ధృతి షాక్ అయ్యి అరవగా అందరూ ఆమె వైపు చూసేసరికి వెంటనే ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోవడంతో, ఏమైంది దీనికి అని అందరూ అనుకుంటే, దీని బిహేవియర్ కాస్త డిఫరెంట్ గా ఉందేంటి అని అనుకున్నాడు దితి ఇంకా చందన. శక్తికి మ్యాటర్ ఏదో తేడా కొడుతూ ఉండడంతో తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ కాగానే మొబైల్ తీసుకుని కరణ్ కి కాల్ చేసి గార్డెన్ లోకి వెళ్ళాడు. మార్నింగ్ మామా అని కరణ్ హుషారుగా పలకరించడంతో, మార్నింగ్ బ్రదర్ అని కదరా అనాల్సింది అనగానే ఒక్కసారిగా అటెన్షన్ మోడ్ లోకి వచ్చి, ఏమంటున్నావురా అన్నాడు కరణ్. ఆపరా నీ ఓవర్ యాక్షన్,
పోయేటప్పుడు రుసరుసలాడుతూ వెళ్ళిన అమ్మాయి వచ్చాక నీ పెళ్లి టాపిక్ రాగానే తినే కంచంలో చేయి కడిగేసి వెళ్ళిపోయిందంటే అక్కడ ప్యాచప్ అయిపోయిందని నాకు అర్థమైంది. మళ్ళీ ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు అని శక్తి సీరియస్ గా అడిగేసరికి మ్యాటర్ మొత్తం అర్థమైపోయిందని అర్థమై మేడం గారు స్వయంగా ప్రపోజ్ చేశాక అసలే ఫస్ట్ లవ్ రా కాదని ఎలా చెప్తాను చెప్పు. సో ఓకే చెప్పేశా అని సిగ్గుపడ్డాడు కరణ్. నీ సిగ్గు సంతకి పోను. నువ్వేమో నీ లవ్ సక్సెస్ అయిందని సిగ్గుపడి మెలికలు తిరుగుతూ ఉంటే అటు నాకు మేనత్త మొగుడు ఆయన మామ ప్లస్ పిల్లనిచ్చిన మామ త్వరలో నీకు కాబోయే మన కంబైన్డ్ మామ తెలియకుండానే నీ లవ్ స్టోరీలో పుల్లలు పెడుతున్నాడు రోయ్ అన్నాడు శక్తి. చివరికి నువ్వైనా పుల్లలు పెడుతున్నావంటే నేను నమ్ముతాను గాని అంకుల్ గురించి నువ్వేం చెప్పినా నేను నమ్మను అనేసరికి ఓర్ నీ దుంపదెగ. నీ నమ్మకానికి మెచ్చుకున్నాను గాని ఇప్పుడే ప్రభాకర్ అంకుల్ నీ పెళ్లి గురించి టెన్షన్ పడుతున్న విషయం అమ్మమ్మ ప్రస్తావించేసరికి మ్యాట్రిమోనీ సైట్స్ లో తమరు ముఖార విందామున్న ఫోటోస్ పెట్టమని సలహా ఇచ్చాడంట. త్వరలో నీకు మంచి సంబంధాలు కూడా వస్తాయని సభాముఖంగా మామయ్య గారు తెలియచేశారు అన్నాడు శక్తి. ఏంటి పక్కలో బాంబు పడినట్టే కేక వేయడంతో ఫోన్ కాసేపు దూరం పెట్టుకుని నిజమేరా బాబు, అది మొహం మాడు పెట్టుకుని చేతులు కడుక్కుని వెళ్ళిపోవడం నేను నా పెళ్ళాం అందరం చూశామని అన్నాడు శక్తి. నా కొంప కొల్లేరైపోయిందిరా. అసలే అది తిక్కమొహంది. దానంతట ప్రపోజ్ చేసిన దాన్ని మా అయ్య పిచ్చి పిచ్చి ప్లాన్ వేసి మొత్తం చెడదొబ్బేలా ఉన్నాడు. ఆయన వాళ్ళని వీళ్ళని అనడం ఎందుకులే, ఇదే ముందు కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. ఇప్పుడు ఏడ్చి మొహం కడుక్కుంటానంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడని తల పట్టుకోవడంతో మరి ఇప్పుడు ఏం చేస్తావురా అన్నాడు శక్తి. ఏం చేస్తాను, ఎలాగోలా బ్రతిమాలి బయటికి రప్పించి కాళ్ళు గడ్డాలు పట్టుకుని అందరికీ నేను సర్ది చెప్తానని బ్రతిమాలాలి అన్నాడు కరణ్. పెళ్ళైనా నాకు పెళ్లి చేసుకోవాల్సిన నీకు ఈ బ్రతిమాలడం తప్పడం లేదురా అనేసరికి అదేంట్రా ఇంకా దితిని నువ్వు అర్థం చేసుకోలేదా అని అడిగాడు. అర్థం చేసుకునే టైంకి అంతా చేయి జారిపోయింది అని శక్తి డల్ గా చెప్పడంతో ఏమైందని అడిగాడు కరణ్. దాంతో కిరీటి గుర్తుకు రాగానే మళ్ళీ శక్తి పిడికిళ్ళు బిగుసుకుని మొత్తం జరిగిందంతా పూసగుచ్చినట్టుగా చెప్పడంతో ఇంత జరిగితే నాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఏం చేస్తున్నావురా. అయినా నీకు మా మేడంకి ఎంత మూర్ఖత్వం ఉందో అంతే ఉందిలే. దానికి అవతల వాళ్ళ ఫీలింగ్స్ పట్టవు, నీకు అవతల వాళ్ళ ఫీలింగ్స్ పట్టవు. తీరా మీరు అర్థం చేసుకునే టైంకి అంత పెంట పెంట అయిపోతుందని అరవడంతో నా సంగతి వదిలే, నేను తాళి కట్టి తెచ్చుకున్న పెళ్ళాం కాబట్టి అది కసిరినా కసమన్నా కూడా నా పక్కనే ఉంటుంది కానీ నీ మ్యాటర్ అలా కాదు కాబట్టి త్వరగా ఏదో ఒకటి తేల్చుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు శక్తి. కరణ్ వెంటనే బేబీ అంటూ ధృతికి మెసేజ్ చేయగానే ఆ మెసేజ్ చూసి కింద మాటలు అసలే చిర్రెత్తిపోవడంతో ధృతికి ఇంకాస్త మెంటల్ పెరిగేసరికి నాకెందుకు మెసేజ్ చేస్తున్నావు, నీకు త్వరలో కొత్త పెళ్ళం వస్తుందంట, దాంతో కులుక్కో అని చెప్పేసరికి అరే పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుకుంటే దానికి నా తప్పే ఉందే, నేను నీతోనే కదా ఇప్పటి వరకు ఉన్నాను అన్నాడు. మీ నాన్నగారే కదా సంబంధాలు చూడమని స్వయంగా చెప్పింది, అయినా ఆయనకి నేనంటే ఇష్టం లేదేమోనని ఆన్లైన్లోనే మెప్పు చీదుతున్న ధృతి మెసేజ్ చూసి కోపంగా ఉన్న ఎమోజీలు పెట్టి వాళ్ళ ఇంటికొచ్చి సంబంధం అడిగితే అప్పుడు ఓవర్ యాక్షన్ చేసి ఇప్పుడు మా నాన్నగారికి ఇష్టం లేదన్నట్టుగా తప్పులన్నీ ఆయన మీదకి తోసేస్తున్నావా అని కోపంగా అడిగేసరికి అది కూడా నిజం కావడంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది.
continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.